అందరికీ శుభోదయం అండి. సావిత్రి అమ్మవారి పూజలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు 9th డే అన్నమాట. ఈ రోజుతో ఈ అమ్మవారి పూజలు, వేడుకలు, ఉత్సవాలు అన్నీ ముగిసినాయండి. మళ్ళా మరుసటి సంవత్సరం మా ఇంటికి విచ్చేయి తల్లి అని ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. ఈరోజు పొద్దున పూజ చేసినప్పుడు ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నప్రసాద స్వీకరణ తర్వాత ఈ నిర్మాల్యం అంతా తీసి ఒక బ్యాగులో పెట్టుకుని ఎక్కడ కూడా తొక్కని చోట వెయ్యాలండి. లేదంటే ఒక నది ప్రవాహం ఉన్న నదిలో వేసామంటే అలాగా వెళ్ళిపోతాయి. ఎక్కడ తొక్కే చోట కానీ నలుగురు తిరిగే చోట కానీ ఈ నిర్మాల్యం అనేది వేయకూడదన్నమాట. ఈ విధంగా ఆ ఉయ్యాలలో మొట్టమొదటి రోజున పెట్టిన ఆ పళ్ళెం దాని నిండా బొమ్మలు ఉన్నాయి కదా, ఈ పూలన్నీ తీసేసిన తర్వాత తోరాలు కట్టారు, మామిడాకులు కట్టారు, పూలు కట్టారు. తర్వాత ప్రతిరోజు గంపలు కొద్దీ పూలు, ఆ పూలతో పూజ చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు తీసేయడం జరుగుతుంది. తీస్తే మళ్ళీ ఆ పళ్ళెంలో బొమ్మలు, ఆ సావిత్రి అమ్మవారు ప్రతిమలు ఇవన్నీ కూడా మిగిలి ఉన్నాయి. ఈ రోజున వీటిని చక్కగా ఈ ముత్తైదువులు బంధుజనంతో కూడా ఊరేగింపుగా కృష్ణానది తీరానికి వెళ్ళి ఆ కృష్ణానది తీరంలో ఈ బొమ్మల్ని ఓలలాడిస్తారు. అక్కడ అటుకులతో చేసిన నైవేద్యాన్ని ఈ ఓలలాడించిన ఈ అమ్మవారు ఉన్నది కదా, అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట. పెట్టి అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి వచ్చిన ఈ ముత్తైదువులందరికీ హారతి ఇచ్చి ఆ సావిత్రి గౌరీ దేవితో మేము తిరిగి వచ్చాము అని ఆ గుమ్మం దగ్గర పేర్లు చెప్పించి లోపలికి ఆహ్వానిస్తారనమాట. మళ్ళీ ఈ ఓలలాడిచ్చిన ఈ బొమ్మలన్నిటినీ ఉయ్యాల్లో పెట్టి అమ్మవారికి పవళింపు సేవలాగా చక్కగా జోలపాటలాగా అన్ని పాటలు పాడతారు. మళ్ళీ పాడిన తర్వాత మళ్ళీ ఈ బొమ్మలు ఆ ముత్తైదువులందరూ తీసుకెళ్తారు ఇళ్ళకి. ఈ విధంగా సావిత్రి గౌరీ నోము సమాప్తమైనదండి. 9 రోజులు 2 పూటలా కూడా విశేషమైన పూజలు అందుకున్న సావిత్రి తల్లి నదిలో కలిసిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి విచ్చేయి తల్లి అని, క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి అని దండం పెట్టుకుని అందరూ ఇంటికి రావడం జరిగిందనమాట. ఈ నదికి తీసుకెళ్ళి ఓలలాడిచ్చేది, ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడడానికి కూడా చాలా కన్నుల పండుగగా ఉన్నాయన్నమాట. అది మీరందరూ కూడా చూస్తారని ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా చూసి అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సావిత్రి మాతా కీ జై. సావిత్రి మాతా కీ జై. సావిత్రి మాతా కీ జై. ఎవరైతే ఈ నోము నోచుకున్నారో ఈ సువాసినులు మాత్రమే
ఈ నిర్మాల్యం తీయటం, ఆ తల్లిని తల మీద పెట్టుకుని నది దాకా తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా కేవలం ఆ నోము నోచుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారండి. మిగతా అందరూ నమస్కారం పెట్టుకుంటారన్నమాట. అంబదుర్గా భవానీ మా తల్లి చల్లంగా చూడు భవానీ. అంబదుర్గా భవానీ మా తల్లి చల్లంగా చూడు భవానీ. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవే, కృష్ణానది తీరాన నిలచిన తల్లివే. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవే, కృష్ణానది తీరాన నిలచిన తల్లివే. దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే ఎల్లమ్మ రావే. గజల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం, గజల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం. ఒక పొద్దు ఉండి నేను బక్క చిక్కిపోయానే, వేర్కాற்றிల్ వీటిరుకుం వేదవల్లి మారి. నాత్కరియం నందిడు వైజ్ఞానదేవి మారి, வேர்க்காற்றில் வீற்றிருக்கும் வேதவல்லி மாறி. நாற்கரியும் தந்திடுவை ஞான தேவி மாறி. ஈனாமிதுவை தந்திடுவை நாகமாக மாறி, ஈனாமிதுவை தந்திடுவை நாகமாக மாறி. ஆப்பலுடுன்னாதி வாரி நாகமாக மாறி, கருநாகமாக மாறி. கருமாரி சுகுமாரி மகமாரி, கருமாரி சுகுமாரி மகமாரி.
ఇంద్రకీలాదిపై వెలసిన దుర్గవే, కృష్ణా నది తీరాన నిలచిన తల్లివే, కంచి కామాక్షివే, మధుర మీనాక్షివే, కోల్హాపూర్ మహాలక్ష్మి, శ్రీశైల భ్రమరాంబ, జై 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 అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. తిరుపతిలో ఎంకన్న, శ్రీశైలం మల్లన్న, భద్రగిరి రామన్న, పానకాల నరసన్న, అబ్బబ్బ దేవుడు అయోధ్య రాముడు, సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు. తిరుపతిలో ఎంకన్న, శ్రీశైలం మల్లన్న, భద్రగిరి రామన్న, పానకాల నరసన్న, గురువాయూరప్పన్న, ధర్మస్థలి మంజునాథ, శబరిగిరి అయ్యప్ప మన అండ ఉండగా, గురువాయూరప్పన్న, ధర్మస్థలి మంజునాథ, శబరిగిరి అయ్యప్ప మన అండ ఉండగా, జై 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 అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. కృష్ణ గోదావరి పెన్నా కావేరి, తుంగభద్ర నదులతో అలరాలు తల్లివే, గోల్కొండ కొండపల్లి హంపి ఎల్లోర, అజంతా లేపాక్షి ఖజురహో శిల్పాల, గోల్కొండ కొండపల్లి హంపి ఎల్లోర, అజంతా లేపాక్షి శిల్పాల, జై 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 అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. కూచిపూడి కథకళి భరతనాట్య రీతులతో, త్యాగయ్య అన్నమయ్య గోపన్న పాటలతో, గరగాట చెక్క భజన కోలాట సాంప్రదాయ జానపద రీతులతో మన సంస్కృతి నిలుపగా, గరగాట చెక్క భజన కోలాట సాంప్రదాయ జానపదుల రీతులతో మన సంస్కృతి నిలపగా, జై 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 అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. ఓ విఘ్నరాజ మా విజయకారక, వరసిద్ధి వినాయక, గోకర్ణక ధారణ, పిండి బొమ్మగా పుట్టి దండిగా ఉండ్రాళ్ళు తిని, తల్లి మాట జవదాటక తండ్రి చేత హతుడవై, గజముఖ ధారణతో జగమునేలుతున్నావు, గణాలకే అధిపతి, విఘ్నరాజుకే వినుతి, విఘ్నరాజుకే వినుతి. ఓ విఘ్నరాజ మా విజయకారక, వరసిద్ధి వినాయక, గోకర్ణక ధారణ, గోకర్ణక ధారణ. శంభో ఎనుచు కరుణాంబోనిధియని, శంభో ఎనుచు కరుణాంబోనిధియని, గంభామురేక నిను ధ్యానించురా తండ్రి, గంభామురేక నిను ధ్యానించురా తండ్రి. శంభో మహాదేవ శంభో, సదాశివ శంభో, గంగాధర శంభో. మన విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా, చారు రూప చారు భాష చారు చంద్రకళాధర, చరాచర జగన్నాథ రాజనికేతన, పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ, పంచనాశిన పంచ బ్రహ్మస్వరూపిణి, చిన్మయి పరమానంద విఘ్నారూపిణి. కవర్ ఒకటి కావాలి నాకు ఖాళీది. చిన్నది చిన్నది చాలు, చిన్న కవర్, చిన్న కవర్. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహ పంచకృత్యపరాయణ, భానుమండల వజ్రవివర్జిత, శ్రీకాళి శ్రీమతి హృద్యా హేయోపాదేయ వజిత, రాజరాజార్చిత లక్ష్మీ రమ్య రాజీవలోచన, రంజనీ రమణీయస్య రణద్విగ్నిమేవ, రమా రాకేందు వదనా రతి రూపా రతి ప్రియ, రక్షాకరి రాక్షసగ్ని రామ రమణ లంపట,
కామ్య కామ కళారూప కదమదం సమప్రియ కళ్యాణి జగతి కంద కరుణాద సాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ విశ్వాదిత వేదవేద్య విద్యాచలం క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయ బుద్ధి విముక్త క్షేత్రపాల సముచిత విజయ విమల వంద వందాలు జగవత్సల వాగ్వాదిని వామకేసి వగ్ని మండలవాసిని భవతి మత్కల్పలతిక పశుపాస విమోచని సమృత శేష పాషాణ సదాచార ప్రవర్తిత తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక కరుణీత ప్రసారాజ్య ధనుమజ్జా తమోపహ చిరిస్తరూపిణి స్వాత్మానంద విభూత బ్రహ్మ జ్ఞానంద సంతతి పరా ప్రశంసతి రూపా పశ్యంతి పరదేవత వజ్రమాలి రూపా సప్తమాల సమమిక భావనే సర్వత్రాండలాడి పూజిత శృంగార సంపూర్ణ జయ జాలరసిక ఓ జ్ఞానపీఠ నిలయ బిందు మండలవాసిని సాక్షి వర్జిత దేవతాయుక్త పరిపూరిత నిర్వాణాసుదాయిని విద్యా షోడశికా రూపా శ్రీకంఠాధరిగిరిని ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి महाकामेश्वरी महासरस्वती महादुर्गा रूपेण सावित्री गौरी माता के माता गौरी माता के माता गौरी माता के सावित्री गौरी माता के श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः అదండి అమ్మ అట్లే ఉండ కొద్దిగా నడవండి माता महारानी की माता महारानी की माता महारानी की गौरी माता की गौरी माता की माता महारानी की महाकाली महासरस्वती महादुर्गा रूपेण मात्रे श्री सावित्री गौरी माता की माता महारानी की सावित्री गौरी माता की सावित्री गौरी माता की ఇంకా బైక్ లాగండి ఇంకా బైక్ లాగండి సుస్మిత రండి మీరు माता महारानी की माता महारानी की माता महारानी की सावित्री गौरी माता की महाकाली महालक्ष्मी महादुर्गा रूपेण सावित्री गौरी माता की माता महारानी 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 की माता की महाकाली महालक्ष्मी महादुर्गा महादुर्गा रूपेण सावित्री गौरी माता की माता महारानी की माता महारानी की माता महारानी की सावित्री गौरी माता की सावित्री गौरी माता की माता महारानी की महाकाली महालक्ष्मी महासरस्वती महादुर्गा रूपेण सावित्री गौरी माता की माता महारानी की सावित्री गौरी माता की माता महारानी की सावित्री गौरी माता की सावित्री गौरी माता की
జై 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 మనాలి మనాలి ఆయన చివరిలో ఉన్నాడు. ఇక్కడ ఎక్కండి, ఈ కారు ఎక్కండి. కిందకి వెళ్ళడం ముందుకు వస్తాడు అన్నపూర్ణ వస్తుంది.
షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణు దమయ మనఃశమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృతనగనగభిదనుజ ధనుజకులామిత్రమిత్రశశిदृष्टे दृष्टे भवति प्रभवति न भवति किं भवति तिरस्कारः मत्स्यादिभिरवतारैः अवतारवतावता सदा वसुधां परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहं दामोदर गुणमन्दिर सुन्दर बदनारविन्द गोविन्द भवजलधिमथनमन्दर परमं धर्मपनयत्वं मे नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणौ इति षड्पदी मदीये वदन सरोजे सदा वसतु वदन सरोजे सदा वसतु शरणं नी दिव्य चरणं नी नाममेयन्तो मधुरं श्रीशेषशैलवासा शरणं नी दिव्य चरणं नी नाममेयन्तो मधुरं श्रीशेषशैलवासा शरणं नी दिव्य चरणं श्रीचरणं భక్తుల బ్రోచే స్వామి నీవే పేదల పాలిటి పెన్నిధి నీవే భక్తుల బ్రోచే స్వామి నీవే పేదల పాలిటి పెన్నిధి నీవే సకల జీవులను చల్లగా చూసే సకల జీవులను చల్లగా చూసే కరుణామయుడవు నీవే శరణం నీ దివ్య చరణం నీ నామమే ఎంతో మధురం శ్రీశేషశైలవాసా శరణం నీ దివ్య చరణం శ్రీచరణం త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై ఈ యుగమందు వెంకటపతివై భువిపై వెలసిదివి శరణం నీ దివ్య చరణం నీ నామమే ఎంతో మధురం శ్రీశేషశైలవాసా శరణం నీ దివ్య చరణం శ్రీచరణం నీ ఆలయమే శాంతికి నిలయం నిన్ను సేవించే బ్రతుకే ధన్యం నీ ఆలయమే శాంతికి నిలయం నిన్ను సేవించే బ్రతుకే ధన్యం తిరుమల వాసా శ్రీ వెంకటేశ తిరుమల వాసా శ్రీ వెంకటేశ
మాయిల వేల్పువు నీవే శరణం నీ దివ్య చరణం నీ నామమే ఎంత మధురం శ్రీశేషశైలవాసా శరణం నీ దివ్య చరణం శ్రీచరణం. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు హరిపురమే నా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ ఎప్పుడు హరిపురమే నా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిచ్చి కొలిచేమమ్మ పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిచ్చి కొలిచేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసేమమ్మ కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసేమమ్మ నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిన్ను కొలిచేమమ్మ నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిన్ను కొలిచేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి. జై జై పక్కన పట్టుకొని అందరూ చేయండి అందరూ వాళ్ళు పక్కన చేయండి మీరు అక్కడే ఉండండి ఇంకా నీళ్ళు బాగా ఉన్నాయి బాగుంటుంది నీళ్ళు బాగా పైన ఉండండి జాగ్రత్త నీళ్ళు ఉన్నాయి బాగా వీడియో దిగారు మంత్రి గారు చెప్పండి ఆ బుట్ట ఏది ఆ బుట్ట శివుడు జరగాలి అప్పుడు ఒక్కసారి ఇదిగోండి
నిండుగా ఉంది కృష్ణమ్మ తల్లి. అందరూ అక్కడ చూడండి, అక్కడ మాతా మహారాజ్ఞికి జై. మాతా మహారాజ్ఞికి జై. జై సావిత్రి గౌరీ దేవికి జై. జై సావిత్రి గౌరీ మాతాకి జై. జై సావిత్రి గౌరీ మాతాకి జై. హర హర మహాదేవ శంభో శంకర వదిలిపెట్టండి. గోవిందా, గోవిందా. శ్రీమాతే నమః శ్రీమాతే నమః ఇది ఇలా వస్తుందండి ఎప్పుడు చూడండి, ఇలా వెళ్ళి అలా వస్తుంది. అవును మనం ఎప్పుడు అంతే. వదిలేయండి ఆంటీ, వదిలేయండి ఆంటీ, ఆంటీ వదిలేయండి ఇంకా అది పైకనే. అంటే ఒకసారి వెలిగిస్తే ఈ గాలి ఆగిపోయింది, ఇలాగే వెళ్ళింది. గాలి చేసిందిగా అక్కడ దాకా వెళ్ళింది. కాదు ఇప్పుడే ఇక్కడ దాకా వచ్చి గాలి వచ్చింది. ఇంకా వెళ్ళిపోయింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చి వెళ్ళింది. ఇంకా క్లాస్ కొట్టండి. హర హర మహాదేవ్ రా రా రా, ఈ కుడికి మాట ఎవరు ఇచ్చారు? తీసుకో ఈ మమ్మీ గులాబ్ జామ్ అవుతుంది. పదా పదా, నడు నడు. పద పద. వినండి, నేను అసలు అనుకోను, నేను అస్సలు అనుకోను. వినండి వినండి, బాబాయ్ చెప్పేసి. ఇంకో బాటిల్ తీసుకొని కొడతాడు. దాని తర్వాత మీకు వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి 21వ తారీఖు వచ్చింది. రహస్యంతో వచ్చింది. ఈ సావిత్రి గౌరీ మాత ఏంటంటే అతి కష్టమైంది. ఎంతో ఆచారం, నిష్ఠ, గరిష్ట, నియమము, చాలా దీనికి భౌతికంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా కష్టపడాల్సిన ఇది. అందరూ కలిసి సమిష్టిగా చేసుకునే రోజు. దీంట్లో మడి ఆచారం అనేది చాలా ముఖ్యం. చాలా రౌద్ర స్వరూపిణి. రౌద్ర స్వరూపిణి మనం శాంతంగా చేయాలంటేనే చివరిలో దద్దోజనం వాడతాం మనం. దద్దోజనం అంటే శాంతియుతంగా ఉండడానికి వాడేది. మీరు మహత్తరంగా దీన్ని చేసుకున్నారు. చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా బ్రహ్మాండంగా అందరూ వచ్చారు, అందరూ చూశారు. తనివి తీరా అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందారు. అందరూ కూడా సమిష్టిగా, ఐకమత్యంగా, ఒకే త్రాట మీద, ఒకే మాట మీద, ఒకే బాటలో అందరూ కలిసి శ్రమించి రాత్రింబౌళ్ళు కూడా
ఈ నోవుని మీరు చాలా దిగ్విజయం చేశారు. సావిత్రి గౌరీ అమ్మవారి నోరు పడతాం అనేది అది మహాసంకల్పం, ఎవరు పట్టరు. ఎందుకంటే చాలా కష్టము, మనం చేయలేము, మనం సాధించలేము, మనం దాంట్లో చేరితే మధ్యలో బయటపడలేమని చెప్పారు. దీన్ని ఎందరో మరి చాలా మంది ఎంతో కొత్త నిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో చేసే నువ్వు దాన్ని మీరు చేసుకున్నారు. బ్రహ్మాండంగా అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈసారి 8 మంది చేసుకుని మధ్యలో మీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే బయటపడి మీరు ఆ యొక్క సూత్ర అంటే బంధనం, గ్రంథ బంధనం చివరి దాకా ఆశాంతం దాకా ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి భయంకరమైన వాతావరణం లేకుండా, కష్టం లేకుండా బయటపడ్డారు. కావడం మూలంగా సావిత్రి గౌరీ మాత అఖండ కరుణా కటాక్ష వీక్షలు మీ అందరికీ ఉన్నాయి. మీ అందరూ సమిష్టిగా చేసుకున్నారు. చిన్నవి మనకుంటాయి, పొరపాట్లు తప్పవు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే అమ్మవారిని అక్కడ ఎత్తాల్సింది మాత్రం వ్రతం చేసుకునే వాళ్ళే. తర్వాత ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం ఎవరు పట్టుకున్నా పర్వాలేదు, దానికి ఏం పర్లేదు, దానికి విశేషం ఉండదు. ఎందుకంటే అమ్మవారు అందరిలో ఉంది, పరమాత్మ స్వరూపం. అందరూ వచ్చారు, చూశారు. అమ్మవారిని అది మొత్తం మొయ్యాలని, అమ్మవారిని చూడాలని, నిమజ్జనంలో పాల్గొనాలని చాలా సంతోషంగా ఉంటారు. అందుకని అక్కడ మీరు పూజ చేసినంతా మీరే, వ్రతం చేసిన వాళ్ళు తీశారు, బయటికి తీసుకొచ్చారు. ఊరేగింపుగా దాదాపుగా మీరు ఒక 2 బజార్లు వచ్చారు. వచ్చిన తర్వాత తీసుకున్నా పర్వాలా. అంటే తీసుకోవడం అంటే ఏంటంటే ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు తీసుకోవడం పర్వాలేదు. అందుకని చిన్న పొరపాటు ఉంటే మీరు మర్చిపోవాలి. ఎందుకంటే మహారౌద్ర స్వరూపిణి ఆవిడ. ఇటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆవిడ పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఎంతో మనకి కఠోరమైనటువంటి మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించేటివి చాలా మనకి ఉత్తమత్వం. మీరంతా కలిసి చేసుకున్నారు చక్కగా. అన్ని భోజనాలు కానీ, ప్రసాదాలు కానీ నియమిస్తుంటూ రాత్రి 3 సప్తహారతలు మీరు చాలా దిగ్విజయం చేశారు. మరొకసారి ఆ మాత మరి ఆ సావిత్రి గౌరీ మాత అఖండ కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఆద్యంతారకు ఉండాలని ఒకసారి నోము చూసుకుని మీరు తోరణ బంధనం చేసుకుంటే 7 జన్మలు ధరిస్తాయి. 7 జన్మల దాకా వాళ్ళకి సువాసన అంటే అనితర సాధ్యం. అందరూ కూడా చాలా చక్కగా చేసుకున్నారు. బ్రహ్మాండంగా ఈ నోవు చాలా మంది వదిలిపెట్టారు చేయలేక. పెద్దవాళ్ళలోనే శృంగేరి మఠంలో చేయలేదు, అట్టగే వాళ్ళు రామకోటలో చేయలేదు, అట్టగే విజయటాకిస్ దగ్గర పెట్టేవాళ్ళు వాళ్ళు చేయలేదు, దాని తర్వాత సత్యనారాయణపూర్లో 2-3 చోట్ల పెట్టేవాళ్ళు వాళ్ళు చేయలేదు. కానీ కేదారేశ్వరపేటలో మాత్రం రామలింగేశ్వరపేటలో ఆయన చేస్తున్నాడు, ఎవరో చేస్తున్నారు. మీరు కలిసి అంతా చేసుకున్నారు. సమిష్టిగా మీరందరూ కృతనిశ్చయంగా వెళ్తూ ఉన్నారు. మీరేం చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని మర్చిపోయి సమిష్టిగా ఒక్కసారి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా రూపేణ సావిత్రి గౌరీమాత అఖండ కరుణా కటాక్ష వీక్షణాలు మీకు ఆచంద్ర తారార్కం నిండుగా మెండుగా దండిగా ఉండాలని, మీ మాంగళ్య సౌభాగ్యం వర్ధిల్లాలని మీ అందరూ ఐకమత్యంగా ఈ ప్రకారం చేసుకోవాలని కోరుతున్నాను. माता महाराज्ञी की, माता महाराज्ञी की, सावित्री गौरी माता की, सावित्री गौरी माता की, महाकाली, महालक्ष्मी, महासरस्वती, महादुर्गा रूपेण सावित्री गौरी माता की, सावित्री गौरी माता की, सावित्री गौरी माता की, पार्वती पतये हर हर महादेव। ఆ ప్రసాదం చక్కగా వాసన చూసి తింటుంది. ఏంటండి
దండం పెట్టుకో. లక్ష్మమ్మ వారు కూడా దండం పెట్టుకో. మా మనవరాలు లాస్ట్ టైం వచ్చి తోరం దండం పెట్టావా? పడేసింది అక్కడ కింద. బాగుందా మీకు? చాలా బాగుంది. ఇంటి దగ్గర బుట్ట మీ చేతిలో ఉందా? బుట్ట తీసుకురాపు. గుట్టు కింద ఉందా? మన కళ్ళు నాన్న. రోజా, పూర్ణ, దీపిక వీడియో తీస్తున్నారు వెనకాల అందరూ అట్లా వెనకాల అట్లా పొట్టి వాళ్ళ ముందు వెనక పొడుగు వాళ్ళు వెనకాల శ్రీమాతా శ్రీరాజ్ఞి రుచిరాయతి సా శ్రీదేవి సా శ్రీ విద్య సా శ్రీమాతా శ్రీరాజ్ఞి రుచిరాయతి సా శ్రీదేవి సా శ్రీ విద్య సా కామాక్షి సా కామేక్షి సా కామాక్షి సా కామేక్షి సా ఆలస్య సా రుద్ర సా ఆలస్య సా రుద్ర సా శ్రీమాతా శ్రీరాజ్ఞి రుచిరాయతి సా శ్రీదేవి సా సావిత్రి సమేతంగా అందరూ కుడికాళ్ళు పెట్టిరండి. పేర్లు అడగమన్నారు. పేర్లు ఇప్పుడు పెళ్లివారు చెప్పింది సిగ్గుపడుతుంది. చెప్పండి చెప్పండి. నేను మా ఆయన సావిత్రి అమ్మవారితో కలిసి వస్తున్నాం అని చెప్పిన దివాకర్లు నందకిషోరు, దివాకర్లు అన్నపూర్ణ, సావిత్రి అమ్మవారితో లోపలికి వస్తున్నారు. పిల్లలు వదిలిపెట్టావే మళ్ళీ వెనక్కి వెళ్ళి పిల్లలు తీసుకున్నావా? మా సకుటుంబ సపరివారి సంగతి లోపల పెట్టేసా వదులు వదులు
బాబాయ్ గారు అందరం కలిసి అమ్మవారిని తీసుకుని శశికిరణ్ గారు శశికిరణ్ గారు అదే ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు వాళ్ళ అబ్బాయి శశికిరణ్ గారు వాళ్ళ కోడలు నేను అమ్మవారిని ఎత్తుకుని పిల్లలతో ఇంట్లోకి వస్తున్నాం. మేము చెప్పేసాం ఎవరికైనా ఒడి బియ్యం రాకపోయినా బొమ్మలు రాకపోయినా అడిగి తీసుకోండి, పెట్టించుకోండి. ఇందాక దుర్ముహూర్తం వస్తుందని కొంత హడావిడి పడ్డాము, ఏమనుకోద్దు ఎవరు కూడా. నేను కూడా పండవే తల్లి పాడేద జంపాల లాలి పాట పడుతుంది. అమ్మలాలి సావిత్రమ్మలాలి కంబు కందరి కన్యాలోచన కాళీలాలి అమ్మలాలి సావిత్రమ్మలాలి కంబు కందరి కన్యాలోచన కాళీలాలి నేనే ఫస్ట్ మొదట్లో నేనే జయించాను కదా, మొదట్లో నేనే జయించాను, వాళ్ళతో జయించాను నేనే మొదట్లో. అమ్మలాలి సావిత్రమ్మలాలి కంబు కందరి కన్యాలోచన కాళీలాలి నిన్నే కొలిచి నిన్నే తలచి నమ్మి ఉన్నాము. అది ఇష్టముగా నువ్వేమంటే ఇదిగో సెలవా సావిత్రి కాదు విస్తముగా అలా కాదు, మీరు పూజ చేసుకోలేదు అంటున్నా, ఉయ్యాలు పట్టుకొని అంటే మీరు పూజ చేయలేదు అంటున్నా. కూర్చోడానికి విశ్రమించమ్మా అమ్మలాలి సావిత్రమ్మలాలి కంబు కందరి కన్యాలోచన కాళీలాలి. శీఘ్రముగా మళ్ళా వచ్చే ఏడాది మేము పూజలు చేసుకోవాలని దండం పెట్టుకోవాలి. పాటలో శీఘ్రముగా తల్లి వచ్చే ఏడాదికి మళ్ళీ మేము ఇక్కడే పూజలు చేసుకోవాలి. దీవించమ్మా. ఇంద్రాదికులు కాజించవలేను ఓ ఇంద్రాదేవా సావిత్రి కమలించి ఉన్నారు
ఆగ్నేయ భాగమందు ఉన్న ఆగ్నేయ దేవా మేలు కాంచి ఆగ్నేయ దిక్కును కాచుండవలెను. ఓ ఆగ్నేయ దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. యమా భాగమందు ఉన్న యమా దేవా మేలు కాంచి యమా దిక్కును కాచుండవలెను. ఓ యమా దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. నైరుతి భాగమందు ఉన్న నైరుతి దేవా మేలు కాంచి నైరుతి దిక్కును కాచుండవలెను. ఓ నైరుతి దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. వరుణ భాగమందు ఉన్న వరుణ దేవా మేలు కాంచి వరుణ దిక్కును కాచుండవలెను. ఓ వరుణ దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. వాయువ్య భాగమందు ఉన్న వాయువ్య దేవా మేలు కాంచి వాయువ్య దిక్కును కాచుండవలెను. ఓ వాయువ్య దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. కుబేర భాగమందు ఉన్న కుబేర దేవా మేలు కాంచి కుబేర దిక్కును కాచుండవలెను. ఓ కుబేర దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. ఈశాన్య భాగమందు ఉన్న ఈశాన్య దేవా మేలు కాంచి ఈశాన్య దిక్కులు కాచుండవలెను. ఓ ఈశాన్య దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. సర్వభాగమందు ఉన్న ఊర్ధ్వదేవా మేలు కాంచి ఊర్ధ్వ దిక్కులు కాచుండవలెను. ఓ ఊర్ధ్వదేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. ఆదో దేవా మేలు కాంచి ఆదో దిక్కులు కాచుండవలెను. ఓ ఆదో దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. సర్వభాగమందు ఉన్న సర్వదేవా మేలు కాంచి సర్వదిక్కులు కాచుండవలెను. ఓ సర్వదేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు. సెలవు సావిత్రి చెప్పండి. సెలవా సావిత్రి ఇప్పుడు సెలవా సావిత్రి సెలవా సావిత్రి ఇప్పుడు సెలవా సావిత్రి సెలవా సావిత్రి చిన్మయ సావిత్రి సెలవా చిన్మయ సావిత్రి సెలవిస్తే మేము సెలవిస్తే మళ్ళీ సంవత్సరము వచ్చేదమమ్మా సెలవా సావిత్రి సెలవా సావిత్రి సెలవా సావిత్రి సెలవా సావిత్రి దేవి బిడ్డలమమ్మ ఉన్నది చూడండి.